ఇప్పుడు భారతదేశంలోని ఆధునిక విద్యకు పితామహుడిని మనం ఎవరిని చెప్తామంటే చార్లెస్ గ్రాండ్ అంటారు అనమాట. ఆధునిక విద్యకి పితామహుడు అనమాట. ఇతను 1767 నుంచి 1773 వరకు ఇతను కొన్ని సంస్కరణలు చేశాడు. ఆ తర్వాత లార్డ్ మోకాలే ప్రతిపాదన 1835లో వచ్చాయి. ఆ తర్వాత ఏమో గ్రాంట్ అంటే మన ఇప్పుడు ఆధునిక చార్లెస్ వుడ్ ఆయన కూడాను 1964 వరకు కొటారి కమిషన్ వచ్చేంత వరకు ఈ చార్లెస్ వుడ్ యొక్క ఆధునిక విధానాన్ని మనం ఆ సూచనలుగా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు దీని గురించి విశ్లేషణాత్మకంగా ఒకసారి చూద్దాం. ఇప్పుడు భారతదేశంలోని 1498లో పోర్చుగీస్ నావికుడు మన భారతదేశం వచ్చిన తర్వాత పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు భారతదేశం వచ్చారు. ఇదే టైంలోని పోర్చుగీస్ వారు 1575లోనే బాంద్రా నేటి ముంబైలోని సెయింట్ ఆన్స్ విద్యా సంస్థను ప్రారంభించారన్నమాట. ఇంగ్లీష్ విద్య అంతవరకు మన భారతదేశంలోని గురుకుల విద్యలు ఉండేవన్నమాట. అంటే ఒక స్కూల్స్ ఉండేవి, అందులో గురుకులాలు ఉండేవి. ఆ గురుకుల విద్య నేర్చుకునేవారు అన్నమాట. అక్కడికి వెళ్ళి చదువుకునేవారు. ఆ తర్వాత పోర్చుగీస్ గారు రాకతో విద్యా విధానం కొద్ది మార్పులు జరిగిందనమాట. అది 1575లో బాంద్రాలోని సెయింట్ ఆన్స్ అనే విద్యా సంస్థను స్థాపించారన్నమాట. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట ఈయన స్థాపించిన ఆయన పేరు. సెయింట్ ఆన్స్ విద్యా సంస్థ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఇది సూపర్గా ఉంటుంది ఆ స్కూలు, ఇప్పటికీ ఉంది బాంద్రాలో మన అంతే. అలాగే డచ్ వారు హుగ్లీ ప్రాంతంలోని, బెంగాల్లోని హుగ్లీలోని, చెనసూరిపట్నంలోని, నాగపట్నం కూడా డచ్ వారు స్కూల్స్ పెట్టారు. అలాగే ఫ్రెంచ్ వారేమో యానాం, కరైకాయలు, పుదుచ్చేరి, చంద్రానగర్లో కూడా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారు ఏం చేశారంటే వచ్చిన తర్వాత సూరత్లోనే అక్కడ ఇక్కడ ఉండిన తర్వాత మన మచిలీపట్నంలో కూడా ఉండిన తర్వాత 1792లో అబ్జర్వేషన్ వేశారన్నమాట. చార్లెస్ గ్రాంట్ అన్న ఆయన చార్టర్డ్ గ్రాంట్ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని చార్టర్డ్ సెక్షన్ని 1813లో చార్టర్ సెక్షన్ చేశారన్నమాట. దీనికోసం అప్పట్లోనే ₹1,00,000 కేటాయించారన్నమాట. అప్పట్లోనే అంటే విదేశీ పరిజ్ఞానం ఉండేవాళ్ళగా ఉండేవన్నమాట. అలాగే పాశ్చాత్య విద్యా విధానాన్ని కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారు 1817లో సమర్థిస్తూ బ్రహ్మ సమాస్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ గారు సతీసాగరం రూపుమాపాలని, వితంత వివాహాలు ప్రోత్సహించాలని, బాల్య వివాహాలు అరికట్టాలని, మహిళలకు ఆస్తి ఇవ్వాలని తూర్పు పశ్చిమల సంస్కృతి సంధానంగా 1817లో హిందూ కళాశాల స్థాపించారన్నమాట. ఎక్కడ కలకత్తాలో హిందూ కళాశాల. ఇది కూడా ఇప్పటికీ ఉంది, సూపర్గా ఉంటుంది. అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది స్కూల్ కళాశాల. అలాగే బాంద్రాలోని 1517లో అయితే ఆ తర్వాత 1817లో ఇక్కడ స్థాపించిన తర్వాత ఆ తర్వాత మొకాలే గారు అతని ప్రతిపాదనలను చార్లెస్ వుడ్ ప్రతిపాదనలాగా ఉండేవారు అన్నమాట. ఈయన కూడాను వీళ్ళు బ్రిటిష్ వారు అప్పటి నుంచి అలాగలాగే ఎడ్యుకేషన్ అంటే ఆంగ్ల బోధనకి ఇస్తూనే క్రైస్తవ మత వ్యాప్తిని కూడా చేసుకోగలిగారు అనమాట. బ్రిటిష్ వారు ఒకసారి విదేశీ విద్యకి బ్రిటిష్ వారు ఎక్కువగా మనం ప్రోత్సహించారు. అంటే ఫ్రెంచ్ వారు అవి ఉండే కానీ డచ్ వారు ఏమో బెంగాల్ ప్రాంతం హుగ్లీ ఆ ప్రాంతంలోని, నాగపట్నం దగ్గర ఉంటే పోర్చుగీస్ వారు గోవాలోని, దాదానగర్ హైవేలోని, ఫ్రెంచ్ వారు ఏమో యానాం, కరైకాయలు, పుదుచ్చేరి ఈ ఏరియాలోని వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలు ఉండేవి. కానీ ఎక్కువ బ్రిటిష్ వారు పరిపాలించడం వల్ల ఇంగ్లీష్ వ్యాప్తి ఎక్కువగా జరిగిందనమాట. అంటే ఫ్రెంచ్, డచ్ వీటికన్నా ఇంగ్లీష్ వ్యాప్తి ఎక్కువగా జరిగింది. వీళ్ళు ఏమేం చేసేవారంటే ప్రాథమిక స్థాయిని 5 రకాలుగా విభజించారన్నమాట. ప్రాథమిక స్థాయి, అలాగే మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, అలాగే కళాశాల స్థాయి, తర్వాత విశ్వవిద్యాలయ స్థాయి. అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే ప్రాథమిక స్థాయి అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, మాధ్యమిక స్థాయి అంటే 6 నుంచి 10వ తరగతికి, ఉన్నత స్థాయి అంటే ఇది మన డిగ్రీ వరకు డిగ్రీది అనమాట. కళాశాల స్థాయి అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని కళాశాల. అలాగే విశ్వవిద్యాలయం అంటే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత చదువులన్నీ ఇవి ఉంటాయి. ఇప్పుడు అప్పట్లోనే వీరి సిఫార్సులతోటి పాఠశాల ఫీజులు కూడా అప్పట్లో ఉండేవి అనమాట. కలకత్తా, బొంబాయి, మద్రాసులోని కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1823లోని బొంబాయి గవర్నరు ఎలిఫెంట్ స్టోన్ స్కూల్ని ఏర్పాటు చేశారన్నమాట. 1823లో బొంబాయిలోని ఎలిఫెంట్ స్టోన్ని అంటే స్కూల్ బుక్స్ ఆఫ్ సొసైటీని కూడా అక్కడ స్థాపించారన్నమాట. ముంబైలో ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు కూడా కృషి జరిగిందనమాట. ఎవరు మన చార్లెస్ వుడ్ ఆధ్వర్యంలో. అలాగే
తన నివేదికలోని ఈ చార్లెస్ వుడ్ గారు జిల్లాకు పాఠశాల పరీక్షాధికారి ఉండాలని, వ్యవసాయ ప్రయోగ కేంద్రాలు ఉండాలని, స్థానిక భాషలో పుస్తకాలు ఉండాలని, ఉపాధ్యాయుల శిక్షణ అనేది కూడా ఉండాలని ఈయన చెప్పారన్నమాట. ఈయన ఒక హక్కుల పత్రాన్ని కూడా రచించారన్నమాట. అలాగే 1850లోని కలకత్తా, బొంబాయి, మద్రాసులోని విశ్వవిద్యాలయాలని, అలాగే ఆగ్రాలోని హలక్బందీ పాఠశాలను కూడా ప్రారంభించారన్నమాట. విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష మెట్రికులేషన్ 1878 వరకు లండన్లో మహిళా విద్యపై నిషేధం ఉన్నప్పటికీ 1877లో కలకత్తాలోని, 1881లో మద్రాసులోని, 1883లో బొంబాయిలోని మహిళలకు అవకాశం కల్పించారు. అంటే 1878 లండన్లోని మహిళలకు విద్యలు ఉండేది కాదు లండన్లో 1878 వరకు. కానీ ఇండియాలోని 1877లోనే కలకత్తాలోని, 1881లోని మద్రాసులోని, 1883లో బొంబాయి యూనివర్సిటీలో కూడా మహిళలకు అవకాశం కల్పించారు. అంతకుముందు మహిళలకి విద్యకు అవకాశం ఉండేది కాదు. కలకత్తా 1880లోనే కలకత్తా, బొంబాయి, మద్రాసులో విశ్వవిద్యాలయాలు ఉన్న 1878 వరకు లేడీస్కి అవకాశం ఉండేది కాదు. అంటే కలకత్తా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు, అంటే కలకత్తా యూనివర్సిటీ మొట్టమొదటిగా మహిళల నుంచి డిగ్రీ తీసుకున్న ఆవిడ చంద్రముఖి బొస్ అనమాట. ఆవిడ ఈ ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తాలోనే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. అందులోని ప్రతి గోడ మీద అప్పటి రోజు పేర్లు రాసి ఉంటాం. సుభాష్ చంద్రబోసు, స్వామి రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్త్య సేన్, వీళ్ళందరూ అక్కడే చదువుకున్న వాళ్ళు అనమాట. కలకత్తా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి మహిళా భద్రులు చంద్రముఖి. అలాగే 1878లోని రాష్ట్రాల విద్యాశాఖలు ఏర్పడ్డాయి అనమాట. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానాన్ని కూడా అప్పట్లో రూపకల్పన చేశారన్నమాట. ఆ తర్వాత హంటర్ కమిషన్ వచ్చింది. సూచనలకి హంటర్ కమిషన్లోని ఈ కాలంలో గవర్నర్ లార్డ్ రిప్పన్ ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని, ప్రాథమిక విద్యలో భౌతిక శాస్త్రము, క్షేత్రగణితము, వ్యవసాయ మొదలైన అంశాలు ఉండాలని, అలాగే జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయులకు నాణ్యత కూడిన విద్య, విశ్వవిద్యాలయాల్లో చదివి భారతీయులకు ఉపాధ్యాయ నియామకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాగా హంటర్ కమిషను వచ్చిందనమాట. ప్రస్తుతం దాదాపు నెహ్రూజీ ఇలాంటి వాళ్ళందరూ కృషితోటి, జ్యోతిబా ఫులే లాంటి కృషితోటి మన భారతదేశంలో విద్యా వ్యాప్తి బాగా పెరిగిందనమాట. అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు 1817లోనే హిందూ కళాశాలను స్థాపించారు. అది ఈ విధంగా భారతదేశంలోని ఎడ్యుకేషన్ అనేది రకరకాలుగా జరిగిందనమాట. అంటే ఫస్ట్ పోర్చుగీస్ వారు 1717 బాంద్రాలో స్కూల్ కట్టారనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.